సిస్టర్స్ ఉన్న ప్రతి అమ్మాయి అయితే ఇలా అనుకుంటుంది. నేనైతే నా ఫీలింగ్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. మా అక్క వాళ్ళకి పెళ్ళై వెళ్ళిపోగానే నేనైతే అనుకున్నాను, ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, వెళ్ళిపోతేనే తెలుస్తుందని. అక్క వాళ్ళకి పెళ్ళై వెళ్ళిపోతే అబ్బా నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అనుకున్నా. వాళ్ళ మ్యారేజెస్ అయి వెళ్ళిపోయి నాకు తెలిసింది లైఫ్ ఇంత ఎంటీగా ఉంటుందా. ఉన్నప్పుడు ప్రతిరోజు గొడవ పడ్డం. సో నిజం చెప్పాలంటే మా మధ్య ఉన్న బాండ్ని పెంచినవి ఆ గొడవలు మాత్రమే. కూడా చాలా ఫన్నీ థింగ్స్. అండ్ లేట్ నైట్స్ పడుకోవడం, మేము పడుకున్నప్పుడు కూడా చాలాసేపు మాట్లాడుకొని పడుకునే వాళ్ళం. ఎప్పుడునా మా అక్క నన్ను తిట్టినా కొట్టినా ఏమన్నా తను మాత్రమే చేయాలి, ఇంకెవరు చేసినా అస్సలు ఒప్పుకోదు. మా అమ్మ కూడా నన్ను తిట్టినా సరే అస్సలు ఒప్పుకోదు. వెంటనే మా అమ్మకి అయిపోద్ది. ఇద్దరు సిస్టర్స్ కూడా అలానే ఉంటారు. ఏం జరిగినా ఫస్ట్ మా సిస్టర్స్ మాత్రమే ఎంత త్వరగా షేర్ చేయాలా అనిపిస్తుంది. ఇద్దరు సిస్టర్స్ కూడా సేమ్ మా ఊర్లోనే ఉంటారు. సేమ్ విలేజ్లో ఉన్నా సరే డైలీ ఫోన్ అయితే చేయాలి. మేము అలిగినా గొడవ పడినా ఏదైనా జస్ట్ 5 minutes మాత్రమే. అంతకు మించి మాట్లాడకుండా ఉండాలంటే చాలా కష్టం మాకైతే. వాళ్ళ మ్యారేజెస్కి ముందేమో కానీ వాళ్ళ మ్యారేజెస్ అయినాక బాండ్ అయితే ఇంకా ఎక్కువైపోయింది. వాళ్ళకి పెళ్ళి అయిపోతే నేనైతే మా అమ్మ మా డాడీతో హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను, కానీ అలా అయితే ఏం లేదు. ఎప్పుడు ఎంటీ లోటు అయితే ఉండిపోతుంది. అలా మీరు మాత్రం వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.